ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు రెటినల్ బెజిల్ ఒక్లూషన్. ఓకే, రెటినల్ బెజిల్ ఒక్లూషన్. రెటినల్ బెజిల్ అంటే అది రెటినల్ ఆర్టరీ అవ్వచ్చు ఆర్ రెటినల్ వెయిన్ అవ్వచ్చు. ఓకే, సో రెటినల్ ఆర్టరీ అక్లూషన్, రెటినల్ వెయిన్ అక్లూషన్. ఓకే, ఫస్ట్ మనం రెటినల్ ఆర్టరీ అక్లూషన్ చదువుదాం. ఓకే, రెటినల్ ఆర్టరీ అక్లూషన్. రెటినల్ ఆర్టరీ అక్లూషన్ అంటే మోస్ట్ కామన్లీ ఫస్ట్ మోస్ట్ కామన్ టు లీస్ట్ కామన్ కద్దాం. మోస్ట్ కామన్ టు లీస్ట్ కామన్. ఇక్కడ ఏ ఆర్టరీ దగ్గర అయితే ఒకటి క్యారోటిడ్ ఆర్టరీ. క్యారోటిడ్ ఆర్టరీ ఈస్ మోర్ కామన్ దెన్ హార్ట్కి సంబంధించిన కాజ్. హార్ట్కి సంబంధించిన కాజ్ ఏంటిదంటే మనకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అయినప్పుడు ఇట్ కాజెస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కాజెస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఎంబోలై. ఎంబోలై డిస్లాడ్జ్ అయ్యి అక్కడ నుంచి మనకి థ్రోంబోసిస్ అయ్యే ఛాన్సెస్ చూపెడుతుంది. ఓకే, అది కూడా మోస్ట్ కామన్ దెన్ జైంట్ సెల్ ఆర్థరైటిస్. జైంట్ సెల్ ఆర్థరైటిస్. Carotid artery atherosclerosis. Atherosclerosis is the most common cause of retinal artery occlusion. Carotid artery is most common than heart cause. Cardiogenic cause AFib most common than giant cell arthritis. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి ఎంబోలే అనేది వచ్చి మనకి రెటినల్ ఆర్టరీస్ డైరెక్ట్ సెంట్రల్ రెటినల్ ఆర్టరీకి అని ఇవ్వచ్చు, మోర్ కామన్ దెన్, ఆర్ బ్రాంచ్ ఆఫ్ రెటినల్ ఆర్టరీ. ఓకే, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ డైరెక్ట్ దీనికైనా బ్లాక్ చేయొచ్చు, లేదంటే బ్రాంచ్ ఆఫ్ రెటినల్ ఆర్టరీకైనా బ్రాంచ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ విజన్ విచ్ ఈస్ యూనిలేటరల్. అండ్ యూనిలేటరల్ అంటే మోనో ఆక్యులర్, that side of the eye. Okay, and this is acute and painless. Okay, acute painless monocular loss of vision అనేది CRAO లో కనబడుతుంది. సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూషన్ లో అక్యూట్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్ ఆఫ్ మోనోక్యులర్ ఇస్ కాల్డ్ as ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫండస్ ఎగ్జామినేషన్ కనుక చేస్తే ఫస్ట్ ఫోవియా చూస్తే ఫోవియాలో చెర్రీ రెడ్ స్పాట్ కనబడుతుంది. చెర్రీ రెడ్ స్పాట్ అనేది కనబడుతుంది. రెటినాని చూస్తే క్లౌడీ, ఎందుకంటే బ్లడ్ సప్లై లేదు కదా, క్లౌడీ అయిపోతుంది. నెక్స్ట్ రెటినల్ వెజిల్స్లో మనకి ఎంబోలై కనబడుతుంది. ఎంబోలై ఈజ్ విజిబుల్. వాట్ ఈస్ దట్ ఎంబోలై? దీస్ ఆర్ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ అనేది దీస్ ఆర్ ద ఎంబోలై విజిబుల్ ఆన్ ఫండస్ ఎగ్జామినేషన్. అండ్ రెటినా ఇస్ క్లౌడీ, చెర్రీ రెడ్ స్పాట్ ఇస్ విజిబుల్ ఆన్ ద ఫోవియా. ఓకే, అంటే జస్ట్ ఒక లైన్ డయాగ్రామ్ లెక్క తీసుకుంటే దిస్ ఇస్ ఆప్టిక్ డిస్క్, ఆప్టిక్ కప్. అక్కడ నుంచి మనకి వెజిల్స్ ఇలా వస్తుంటే, మనకి దిస్ ఈస్ ద చెర్రీ రెడ్ స్పాట్, అండ్ ఇక్కడ మనకి టైనీ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ అనేటివి కనబడతాయి. ఓకే, దీస్ ఆర్ కొలెస్ట్రాల్ crystals which is emboli blocking the retinal arteries. And ఇదంతా మనకి ఇదంతా క్లౌడీగా కనబడుతుంది. ఓకే, retina appears cloudy. We can see cherry red spot and cholesterol crystals in the vessels. Okay, these cholesterol crystals are yellow spots. Next, followed by ఇప్పుడు సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్. అనేది వెయిన్ అక్లూజన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ డ్యూస్ టు థ్రాంబోసిస్ ఆఫ్ సెంట్రల్ రెటినల్ వెయిన్.
secondary is due to thrombosis of branch of retinal vein. Okay, branch of retinal vein, sorry, branch of retinal vein కనుక అక్లూడ్ అయిందనుకో ఇట్ ఈస్ సెకండరీ రెటినల్ వెయిన్ అక్లూషన్. డైరెక్ట్ సెంట్రల్ రెటినల్ వెయినే మనకి థ్రాంబోసిస్ అయితే ఇట్ ఈస్ ప్రైమరీ రెటినల్ వెయిన్ అక్లూషన్. ఇప్పుడు దీని బ్రాంచ్ ఎట్లయితుంది అంటే, బ్రాంచ్లో థ్రాంబోసిస్ ఎట్లయితుంది అంటే, నార్మల్గా ఆర్టీరియోల్ అనేది స్క్లీరోసిస్ అయితే స్టిఫ్ అవుతుంది. ఓకే, స్టిఫ్ అయినప్పుడు ఇట్ కంప్రెసెస్ నైబరింగ్ ఆర్టీరియోల్. నైబరింగ్ ఆర్టీరియోల్ అనేది మనకి అదేంటిది కొన్ని కొన్ని రోజుల తర్వాత స్క్లీరోసిస్ అవుతుంది. స్క్లీరోసిస్ అయినప్పుడు స్టిఫ్ అవుతుంది. ఇట్ కంప్రెసెస్ ద వెన్యూల్. వెన్యూల్ కంప్రెసెస్ అవుతాయి కాబట్టి ఇక్కడ టర్బులెన్స్ ఫ్లో అవుతుంది. టర్బులెన్స్ ఫ్లో. ఓకే, arteriole compresses the venule. Arteriole becomes stiff and it compresses the venule, which causes turbulence flow in the venule, leading to thrombosis. Okay, thrombosis in branch of retinal vein. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది, రెటినల్ వెయిన్ అక్లూజన్. అది సెంట్రల్ రెటినల్ వెయిన్ కావచ్చు, లేదంటే బ్రాంచ్ ఆఫ్ రెటినల్ వెయిన్ కావచ్చు, BRVO ఆర్ సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్. ఓకే, ఫండస్ ఎగ్జామినేషన్. ఫండస్ ఎగ్జామినేషన్ చేసి చూస్తే మనకి ఇప్పుడు వెయిన్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్. ఓకే, ఫిల్డ్ విత్ బ్లడ్. ఇది ఏమవుతుంది, ఎంగార్జ్మెంట్ అవుతుంది. ఓకే, ఎంగార్జ్మెంట్ ఆఫ్ రెటినల్ వెయిన్స్. తర్వాత ఇట్ మే రప్చర్. ఓకే, రప్చర్ అయితే మనకి టొమాటో కెచప్ లెక్క అయిపోతుంది. టొమాటో కెచప్ అపీరెన్స్ ఆఫ్ రెటినా ఆర్ స్ప్లాష్ అండ్ థండర్. స్ప్లాష్ అండ్ థండర్ అపీరెన్స్. టొమాటో కెచప్ అపీరెన్స్ ఆర్ స్ప్లాష్ అండ్ థండర్ అపీరెన్స్. అంతేకాకుండా ఎంగార్జ్మెంట్ అయింది కాబట్టి రెటినల్ ఎడిమా కూడా అవ్వచ్చు. ఓకే, రెటినల్ ఎడిమా, ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వెయిన్స్ అండ్ రప్చర్ ఆఫ్ ద వెయిన్స్ లీడింగ్ టు స్ప్లాష్ అండ్ థండర్ అపీరెన్స్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఫండస్ అనుకుంటే, ఆప్టిక్ కప్ వెజల్స్ ఇట్లా వెళ్తుంటే ఇవన్నీ ఇట్లా థిక్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఎంగార్జ్డ్ వెయిన్స్. నెక్స్ట్ ఇది మొత్తం బ్లాక్ అయిపోతుంది. మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోతుంది. దాని మీద ఈ రెడ్ కలర్ షేడింగ్ అనేది మనకు కనబడుతుంది. ఓకే, స్ప్లాష్ అండ్ థండర్ అపీరెన్స్. మనకి ఇది మొత్తం ఎలా ఉంటుందంటే, ఇట్లా కెచప్ అపీరెన్స్ అయిపోతుంది. స్ప్లాష్ అండ్ థండర్ అపీరెన్స్. స్ప్లాష్ అండ్ థండర్ appearance due to rupture of the retinal veins which are engorged. Okay, or tomato ketchup appearance with engorged veins. అంతే, ఇక్కడ మనకి ఫోవియాలో చెర్రీ రెడ్ స్పాట్ అనేది కనబడదు. ఓకే, దిస్ ఈస్ CRVO. సో కంపారిజన్ చూసుకుంటే CRAO, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్, సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ కెరోటిడ్ ఆర్టరీ, సెకండ్ కార్డియాక్, and least cause giant cell arteritis. ఇక్కడ ఫస్ట్ థ్రాంబోసిస్ ఆఫ్ సెంట్రల్ రెటినల్ వెయిన్ కావచ్చు, సెకండరీ థ్రాంబోసిస్ డ్యూ టు ద బ్రాంచ్ ఆఫ్ సెంట్రల్ రెటినల్ వెయిన్. ఓకే, ఇక్కడ అక్యూట్ మోనోఅక్యులర్ లాస్ ఆఫ్ విజన్ అండ్ పెయిన్లెస్. ఓకే, ఇక్కడ కూడా పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్. నెక్స్ట్ ఫండస్ ఎగ్జామినేషన్ చూస్తే ఇక్కడ చెర్రీ రెడ్ స్పాట్ కనబడుతుంది. ఇక్కడ చెర్రీ రెడ్ స్పాట్ ఉండదు. ఇక్కడ రెటినా ఈస్ క్లౌడీ, ఇక్కడ రెటినా ఎడిమా అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంబోలై
అనేది విజిబుల్ యాజ్ ఎల్లో స్పాట్స్ ఆన్ వెజిల్, ఎల్లో స్పాట్స్ ఆన్ వెజిల్. ఇక్కడ మనకి రెటినల్ హిమోరేజ్ అయితే రెటినల్ హెమరేజ్ అండ్ రెటినల్ ఎడిమా. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్ సపోర్టింగ్ టు CRA1, CRV1. ఓకే, ఫైనల్లీ వన్ అప్లైడ్ పాయింట్, మనకి చెర్రీ రెడ్ స్పాట్ ఎక్కడెక్కడ కనబడుతుంది. చెర్రీ రెడ్ స్పాట్ ఎక్కడెక్కడ కనబడుతుంది. ఫస్ట్ ఏంటిదంటే బ్లంట్ ట్రామా ఆఫ్ ఐ. నెక్స్ట్ సి అంటే CRAO, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్. నెక్స్ట్ 3 లైపోజోమల్ స్టోరేజ్ డిసార్డర్, lysosomal storage disorders such as, ఇవి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాయి, tay sachs disease అండ్ Niemann-Pick's disease. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ Gaucher's disease అండ్ metachromatic leukodystrophy. Gaucher's disease, tay sachs disease and Niemann-Pick's disease of lysosomal storage disorders have cherry red spot. నెక్స్ట్ బ్లంట్ ట్రామాలో ఉంటుంది, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్లో కూడా చెర్రీ రెడ్ స్పాట్ ఉంటుంది అని ఫండస్ ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.